మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తిరుపతి జిల్లా నారాయణవనం వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ మృతి చెందడంతో అసలు ఆ మృతికి గల కారణాలేంటి, మోహన్ కుటుంబ సభ్యులను చంపడానికి గల కారణాలేంటి అనే విషయాలు ప్రస్తుతం పుత్తూరు డిఎస్పీ రవికుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇలా నారాయణవనంలో మోహన్, అతని వయసు 37 సంవత్సరాలు. అతను నిన్నటి రోజున ఉదయం సుమారు 10 గంటల సమయంలో తన ఇంట్లో తన తల్లిని, తన భార్యని చేరుకొంగుతో గొంతుకు బిగించి చంపడం జరిగింది. తర్వాత అతను తన పిల్లలు నారాయణ స్కూల్ పుత్తూరులో చదువుతా ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళని వేరే కారణం చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో డెత్ అయిందనే కారణము స్కూల్ యాజమాన్యం చెప్పి వాళ్ళని పర్మిషన్లో బయటికి తీసుకెళ్ళి తన స్కూటర్లో నారాయణవనం పోలీస్ స్టేషన్కి దగ్గరలోనే వేపకుంట అనే ఒక గ్రామం ఉంది, అక్కడ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ ఉన్నట్టు మనకి లొకేషన్ కూడా రావడంతో నేను నా సిబ్బంది అంతా కూడా సుమారు 8 o'clock అక్కడ చేరుకోవటం జరిగింది. అప్పటికే కాచిగూడ ఎగ్మోరు ట్రైన్ వెళ్ళటం జరిగింది. ఆ ట్రైన్ కింద పడి వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టు మనకి సమాచారం వచ్చింది. తర్వాత స్టేషన్ మాస్టర్ ద్వారా ఆ ట్రైన్ డ్రైవరు నెంబర్ తీసుకొని అతన్ని కాంటాక్ట్ చేసినప్పుడు అతను చెప్పడం జరిగింది. సుమారుగా 7-15 గంటలకు ట్రైన్ పుత్తూరు వైపు వెళ్తూ ఉండగా అవుట్స్కట్స్లో ఒక మనిషి ఆత్మహత్య ప్రయత్నం చేస్తా ట్రాక్ పైన తలబెట్టి పడుకున్నప్పుడు తన ఇద్దరు పిల్లలు కూడా, అంటే ఇద్దరు పిల్లలు అతన్ని కాపాడే క్రమంలో అతన్ని బయటికి లాగుతా ఉన్న సన్నివేశాన్ని కూడా అతను గమనించినాడు. అది స్పీడ్గా ఉన్న కారణంతో వాళ్ళిద్దరు పిల్లలు, ఇతను కూడా ప్రమాదానికి గురైనట్టు అతను చూసి వెంటనే నెక్స్ట్ రైల్వే స్టేషన్ మాస్టర్కి వాకీ టాకీలో కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇట్లా తల్లిని, భార్యను చంపడానికి కారణమేమి, అలాగే అతను పిల్లలు మళ్ళీ ట్రైన్ ప్రమాదంలో చనిపోవటము, దీని కారణాలు వెతికితే బంధువుల్ని, ఫ్రెండ్స్ని అడిగితే కూడా ఎవరు సరైన కారణాలు చెప్పలేదు. అతనికి ఎలాంటి చెడు అలవాట్లు కానీ ఏం లేవు. తల్లి, భార్య ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారని, వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారని కూడా అందరూ చెప్పడం జరిగింది. ఒక 2 నెలల క్రితం ఒక సిమెంట్ షాప్ ఒకటి రన్ చేస్తున్నాడు. అక్కడ వాళ్ళ మేనమామ కూడా దాంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అతని కంప్లైంట్ మేరకే ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. అతను విచారించినప్పుడు కూడా 1 గంటకి అతనికి ఫోన్ చేసి షాప్కి రమ్మని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఎంతసేపటికి ఫోను లిఫ్ట్ చేయకుంటే ఇంటికి వచ్చి చూస్తే ఇద్దరు వాళ్ళ సిస్టరు, ఈ మోహను వైఫ్ కూడా చెరొక రూమ్లో చనిపోయి ఉండటం గమనించానని చెప్పి అతని ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశాము. అయితే అతని ఫోన్ హిస్టరీ మనం చూస్తే ఇంకా ఏమైనా విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈ అఫెన్స్కి ఏం మోటివ్ అనే కోణంలోనే దర్యాప్తు జరుగుతుంది.